హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మోడల్ పేపర్ 139. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండుటకు కారణం? ఆన్సర్ 3 మూఢనమ్మకాలు. క్వశ్చన్ నెంబర్ 2. శరీర ఎదుగుదలను ఏ విధంగా కొలుస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. సెంటీమీటర్స్, పౌండ్స్, కిలోగ్రామ్స్, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశంలో మానసిక సామర్థ్యం పెరుగుదలను డాష్ అంటారు? ఆన్సర్ 2 అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యం అనగా? ఆన్సర్ 4 పైవన్నీ. భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 5. ఏ పద్ధతుల ద్వారా ఎదుగుదలను మరియు అభివృద్ధిని కొలుస్తారు? ఆన్సర్ 3 క్రాసింగ్ సెలక్షన్ పద్ధతి, లాంగిట్యూడినల్ పద్ధతి ద్వారా. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 6. పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి కొలవడానికి ప్రత్యేకమైన ఏ పద్ధతిని ఎంచుకుంటారు? ఆన్సర్ 1 క్రాస్ సెలక్షన్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 7. పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధిని ఒకే వయసు గల 2 గ్రూపుల అయిన మరొక పిల్లల గ్రూప్తో పోల్చి చూడుటను డాష్ అంటారు? ఆన్సర్ 2 లాంగిట్యూడినల్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 8. అండదశ యొక్క కాలము? ఆన్సర్ 4 కనెక్షన్ నుండి 2 వారాలు. క్వశ్చన్ నెంబర్ 9. పిండదశ యొక్క కాలము? ఆన్సర్ 3 వారాల నుండి 8 వారాలు. క్వశ్చన్ నెంబర్ 10. ఫీటస్ దశ కాలము? ఆన్సర్ 3 9 వారాల నుండి బిడ్డ పుట్టే వరకు. క్వశ్చన్ నెంబర్ 11. నవజాత శిశువు అనగా? ఆన్సర్ 3 పుట్టినప్పటి నుండి 4 వారాలు వరకు. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ఫాన్సీ అనగా? ఆన్సర్ 4 పుట్టిన 4 వారాల నుండి సంవత్సరం వరకు. క్వశ్చన్ నెంబర్ 13. టాల్డర్ దశ అనగా? ఆన్సర్ 3 సంవత్సరం నుండి 3 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 14. ప్రీ స్కూలర్స్ అనగా? ఆన్సర్ 2 3 సంవత్సరముల నుండి 6 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 15. స్కూల్ గోయింగ్ దశ కాలము? ఆన్సర్ 3 6 నుంచి 12 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 16. యవన దశ అనగా? ఆన్సర్ 1 13 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్రింది ఏ అంశాలు పెరుగుదల మరియు అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది? ఆన్సర్ 4 పైవన్నీ. వంశపారంపర్యం, జాతి, లింగం, పౌష్టికాహారం, వాతావరణం, సాంఘిక ఆర్థిక పరిస్థితి, తల్లి తీసుకునే పోషకాహారం, హార్మోన్స్, వ్యాయామం, తెలివితేటలు, గర్భకాల పరిస్థితులు, ఉద్రేకాలు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 18. ఒక తరం నుండి మరొక తరానికి జన్యు లక్షణాలు సంక్రమించటను డాష్ అంటారు? ఆన్సర్ 4 వంశపారంపర్యం. క్వశ్చన్ నెంబర్ 19. గర్భం నందు శిశువు పెరుగుదలకు అవరోధం కలిగించు గర్భధారణ ముందు కారణాలు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. తల్లి పోషకాహార లోపం చేత గర్భస్థ శిశువుకు లోపాలు రావడం, తల్లి డియం మధుమేహంతో మరియు అంటుతో బాధపడటం, బిడ్డ యొక్క స్థాన భ్రంశం, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 20. గర్భస్థ కాలంలో తల్లి పోషకాహార లోపం గురి అగుట వలన పిల్లల్లో డాష్ అవరోధం ఏర్పడుతుంది? ఆన్సర్ 2 శిశు పెరుగుదల అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 21. సెఫ్లో కాడల్
మార్గము ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధి. పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3. తల క్రింద నుండి పాదం వైపు పెరుగుట. క్వశ్చన్ నంబర్ 22. క్వశ్చన్ నంబర్ 22. ప్రోక్సోమో డిస్టల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3. శరీరం మధ్య నుండి వెలుపలి ప్రాంతం వైపు పెరుగుదల. క్వశ్చన్ నంబర్ 23. బౌద్ధిక శరీర అభివృద్ధి, చలన శక్తి అభివృద్ధి మరియు స్పర్శ అభివృద్ధి దేనిలో భాగం? ఆన్సర్ 4. శరీరం పెరుగుదల మరియు అభివృద్ధి. క్వశ్చన్ నంబర్ 24. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం శరీరం పెరుగుదల అనేది ఈ క్రింది దేన్ని బట్టి చెప్పవచ్చును? ఆన్సర్ 4. ఏది కాదు. క్వశ్చన్ నంబర్ 26. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ లేక తెలివితేటలను దేనితో కొలుస్తారు? ఆన్సర్ 4. ఐక్యూ. క్వశ్చన్ నంబర్ 27. ఐక్యూ అర్థమేమి? ఆన్సర్ 3. ఇంటెలిజెంట్ ఖర్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.